అయ్యో! పాపం పిల్లలే వంట చేస్తున్నారు కదా! పుస్తకాలు, పెన్నులు పట్టాల్సిన చేతులతోని ఈలపీటలు, చాకులు బట్టి కూరగాయలు కోస్తున్నారు. నిమ్మలంగా రాసుకోవాల్సిన చేతులతోని గంట బట్టి బువ్వ, కూరలు కలబడుతున్నారు. మరి వీళ్ళకి ఈ పరిస్థితి ఎందుకొచ్చిందయ్యా అంటే, వంటలు చేసే డైలీ వేజ్ వర్కర్లు మాకు జీతాలు పెంచాలే, మా తక్లీఫ్లు తీర్వాలనని ధర్నాకు దిగేటాలకు, ఆకలి బాధలకు తట్టుకోలేక పిల్లలే ఇట్లా వంట చేసిండ్రన్నట్టు. కొమరభీం ఆసిఫాబాద్ జిల్లాలున్న ఆశ్రమ పాఠశాలల పరిస్థితి ఇది. తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ పరిధిలున్న ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న వంట సిబ్బంది మొత్తం మాకు టైం స్కేల్ జీతాలు ఇయ్యాలని సమ్మెకు దిగిండ్రు. ఇగియాల డైలీ వేజ్ వర్కర్లంతా మా తక్లీఫ్లు తీర్వాలే, జీతాలు పెంచాలని జిల్లా కలెక్టరేట్ దగ్గర ధర్నాకు దిగేటాలకు పాపం విద్యార్థులకు ఈ గోసొచ్చింది. ఇక దీని మీద గీ బుజ్జి ఏమంటున్నదో ఈనుండ్రి. కూర్చున్న వాళ్ళకేమో జీతాలు వేలు వేలు పడతానే కానీ వాళ్ళు కష్టపడిన వాళ్ళకి మాత్రం అస్సలు లేదు. న్యాయం మాత్రం జరగాలి వాళ్ళకి మాత్రం. మేము ఇప్పుడు ఎట్లా వండుకోవాలి? మాకు అండ రాదు, మాకు కూరలు అండ రాదు. మేము ఇంటికాడ వండుతాం, మమ్మీ వాళ్ళు చేసిన వాళ్ళు అండి పెట్టినా మేము తిని సైలెంట్గా ఉంటాం. ఇక్కడ కూడా అట్లనే అనుకున్నాం. ఇప్పుడు మాకు వర్కర్లు వస్తలేరు, ఏం లేదు. ఆ రూమ్స్ అట్లనే ఉన్నాయి, ఆ స్కూల్ సైడ్ అట్లనే ఉంది. ఇప్పుడు మేము కూర వండుకోవాలంటే మాకు ఇబ్బంది ఉన్నది, సాంబార్ చేయాలంటే మాకు చాలా ఇబ్బందిగా ఉన్నది. ఆ పొగ అంతా మా నోట్లకు వస్తుంది, మా కళ్ళల్లోకి వస్తుంది, మేము తట్టుకోలేము కదా. వాళ్ళ జీతాలు వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు మంచిగా ప్రశాంతంగా మాకు వచ్చి కడుపు నిండా అన్నం పెట్టి 3 పూటలు పెట్టి వాళ్ళు ఉంటారు కదా. మాకు అమ్మా నాన్నల కన్నా ఎక్కువ చూసుకుంటారు వాళ్ళు. వాళ్ళకి చేతులు కాలినా, వాళ్ళు అన్నం తినకున్నా, వాళ్ళ పనులు వచ్చి వాళ్ళు చేసినా కూడా వాళ్ళకి జీతాలు పడతలేవు. పాపం చిన్న ఈడులనే ఎంత గొప్పగా ఆలోచించుతున్నది చూడుండ్రి ఈ బుజ్జి. ఎవరు ఏడబోతే మాకేంది, మాకు వంటలు అండి పెట్టాల్సిందే అని అనకుండా మా కోసం కష్టపడుతున్న వంట మనుషులకు సరిపోయినంత జీతమిచ్చి ఆళ్లను ఆదుకోవాలని డిమాండ్ చేసే వరకు ఈ పిల్లలను మస్తు తారీఫ్ చేస్తున్నారు. మరిగా విద్యాశాఖ మంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు సర్కార్ రాష్ట్రాలల్లా విద్యార్థులు పడుతున్న గోసలు మా తక్కువలేవు. ఈడనేమో అసలుకు వంట వండేటల్లలేరు. ఇక వంట మనుషులున్న దగ్గరనేమో పురుగుల బియ్యం, ముక్కిపోయిన బియ్యంతోని బువ్వ వండుతున్నారని పిల్లలు ఫిర్యాదుల మీద ఫిర్యాదులు చేస్తున్నారు. అటు కొన్ని బళ్ళనేమో సార్లు కూడా సరిపోయినంత మంది లేరు. గిట్లయితే పిల్లల చదువులు ఎట్లా ముంగటికి సాగుతాయి ఏం కథ? మీరేమో పంచనీకే సర్కారు దగ్గర భూములు లేవు, ఇయ్యనికే పైసలు కూడా లేవు. కానీ విద్యార్థులు బ్రహ్మాండంగా చదువుకుంటేనే భవిష్యత్తు బాగుంటదని చెప్పబడతారు. ఇగిట్లయితే వాళ్ళు ఏడ చదువుతారు, ఎన్నడు గొప్పలైతారు? జర ఇప్పటికైనా విద్యార్థుల సమస్యల్ని తీర్వాలని డిమాండ్ చేస్తున్నారు విద్యార్థి సంఘాల నాయకులు. చూడాల మరి పెద్ద సార్లు ఏం చేస్తారో.